మనం ఎక్కడి నుంచి వచ్చాము? విజయవాడ దగ్గర జీకొండూరు నుంచి గ్రామం అనే పల్లెటూరు ఉందండి, అక్కడ నుంచి వచ్చాము. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చావు తిరుమల? మేము ఇప్పటి వరకు తిరుమల చాలా సార్లు వచ్చాము, ఒక 10 times 15 times అలా వచ్చాము. ఎన్నిసార్లు వచ్చావు? మరి తిరుమల ఎప్పుడైనా తేలాలు వచ్చినాయా? తిరుమలలో తేడాలంటే అండి, లాస్ట్ 5 years లో మనకి అన్నదానం ఒక విషయం మీద తేడా వచ్చింది, లడ్డు విషయం మీద తేడా వచ్చింది అండి. అంటే లాస్ట్ 5 years లో మనం లడ్డు తీసుకున్నట్టే కనుక బాగా డ్రై అయిపోయి గట్టిగా ఉండి లడ్డు స్టాకు మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత 2-3 రోజులు స్టాక్ ఉంచుకోలేని పరిస్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు అది ఆ విధంగా లేదు. ఇవాళ నేను వచ్చి దర్శనం చేసుకొని లడ్డు తీసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంది అది. కానీ ఇప్పుడు లడ్డు ప్రసాదం మీద, ఆ నెయ్యి మీద కొన్ని చర్చలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. దాన్ని అలా జరగడం వల్ల చాలా మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. కల్తీ విషయంలో మనోభావాలు దెబ్బతిన్నాయి. కల్తీ విషయాలు భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు నేనే ఉన్నాను, 10 లడ్డులు తీసుకునేవాడిని, ఇవాళ 4 లడ్డులు తీసుకుంటున్నాను. ఎదుటోటి పెట్టాలని కూడా అనిపించట్లేదు. అంటే ఇప్పుడు భయం పోలేదంటారా? అంటే ఇప్పుడు నందిని నెయ్యి అని ఇప్పుడు నెయ్యి కూడా మార్చారు ప్రభుత్వం కూడా, దీనికి సంబంధించిన చర్యలన్నీ కూడా తీసుకుంటామని చెప్పారు. అదే కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, దాని గురించి దృష్టి పెట్టి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. ఎదవరికి బ్రేక్ దర్శనాలు కూడా విడిగా ఇచ్చేసారు. ఇక్కడ బ్రేక్ దర్శనాలు ఇచ్చేసారు. టైం స్లాట్లకి 8 గంటలు 12 గంటలు పెట్టిన సమయాలు ఉన్నాయి, కానీ వాళ్ళు 4 గంటలకే టైం స్లాట్ దర్శనాలు అవుతున్నాయి. అన్ని ప్రభుత్వం నెమ్మదిగా ఒక్కొక్కటి దృష్టి పెట్టి, చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి నిదానంగా ఒక్కో దాన్ని గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ వస్తున్నారు. ఆ సరిదిద్దుకునే విషయాల్లో 4 నెలలు అవుతుంది కాబట్టి 4 నెలల్లో ఆయన చాలా కొద్దిగా మంచి పనులు అనేది చేశారు. ప్రసాదం విషయంలో కానివ్వండి, ఇవాళ అన్నదానం విషయంలోనే కానివ్వండి, రేపు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకి ఇప్పటి నుంచే లైటింగ్ బందోబస్తులు చేయటము, సెక్యూరిటీలు అరావళిలు పెంచడము, టైం స్లాట్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించడము, అనేక మంది సిబ్బందులు కలిసి చాలా పద్ధతిగా నిర్వహిస్తున్నారు. ఎటువంటి బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చేస్తున్నారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో. తిరుమల మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. అన్నప్రసాదం ఎలా ఉంది? అన్నప్రసాదం చాలా బాగుంది. తిరుమలలో చాలా బాగుంది అన్నప్రసాదం. మొత్తంగా శ్రీవారి లడ్డు కల్తీ విషయం తెలిసినప్పుడు ఎలా బాధపడ్డాను? శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో అంటే ఇక కల్తీ సంగతే బయట నూనెలు కల్తీ చేస్తున్నారు. ఎందుకంటే శనగ నూనె అవి కల్తీ చేస్తున్నట్టు జనాలు కల్తీ చేసి పెడితే అది ఒక ఇది కాబట్టి అనుకోవచ్చు. దేవుడికి కల్తీ చేసి పెట్టినందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది. అది ఆయన ఇది ఇంకా తెలుసుకోలేకపోతే రానున్న రోజుల్లో ఆ పార్టీని జనాలు మర్చిపోయే రోజులు కూడా వచ్చాయి. మాకేం తెలియదు అంటున్నారు, మేమేం చేయలేదు అని చెబుతున్నారు. మరి 5 ఏళ్ళలో చైర్మన్లు ఎక్కింది వాళ్ళే, బ్రేక్ దర్శనాలు కల్పించింది వాళ్ళే. మన రోజా గారు చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, ఎన్నిసార్లు దర్శనాలకు వచ్చారు. ఎంత లడ్డు కలిసి మాకేం తెలియదు, మనం చాలా బాగా చేసిన తిరుమల అంటున్నారు. ఇప్పుడు తిరుమలలో పట్టించుకునే వాళ్ళు ప్రతి ఒక్కటే పట్టించుకోవాలి. మెయిన్ ఏంటిది, తిరుమల అంటేనే సామాన్య భక్తుడికి గుర్తొచ్చేదే లడ్డు ప్రసాదం. నేను తిరుమల వెళ్తున్నానంటే ఏం చేయాలి, అరే నాకు లడ్డు తీసుకురా అని మా ఫ్రెండ్స్ అంటారు. సామాన్య భక్తుడికి వచ్చేదే లడ్డు ప్రసాదం. సరే, ఆ లడ్డు ప్రసాదాన్ని పట్టించుకోలేదు అన్నప్పుడు దానికి కావాల్సిన సరుకులు అవన్నీ ఎలా సమకూర్చారు, రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమకూర్చింది అవన్నీ జనాలకేదో వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి బుటకప్పు మాటలు చెప్తున్నారు. కానీ అసలైన విషయాలు అనేది అవి కాదు. కల్తీ అనేది జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దేవుడి వల్ల ఆయన ఇక్కడ అలిపిరిలో యాక్సిడెంట్ అయినా కానీ బతికారు. ఆ రోజులో ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద ఎంతో ప్రీతికరం. దాని గురించి ఆయన దృష్టి పెట్టి తిరుమలలో ప్రతి ఒక్కటి ప్రక్షాళన దిశగా, చెడ్డ పనులు లేకోకుండా అన్ని మంచిగా చేయడానికి, పరిశుభ్రంగా చేయడానికి ఒక టీంని అలర్ట్ చేసి ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ఇంత మార్పులు తెచ్చినందుకు? దీనికి సంబంధించి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత మార్పు తీసుకొచ్చారు, బానే ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ ఎక్కి 2 నెలల్లోనే చైర్మన్ పదవులు అవన్నీ తీసుకున్నారు. కానీ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. 4 నెలలు అవుతుంది, డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. చైర్మన్ సంబంధించి మొత్తాన్ని ఒక ఐఏఎస్ అధికారి చేతిలో పెట్టి ఆయన నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఐఏఎస్ అధికారి అంటే బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి, ఆయన చేయగలదు కాబట్టి, బాగా చేస్తారు కాబట్టి, పనిచేసే వాళ్ళు ఎవరో తెలిసిద్ది. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాత్రం
చాలా మంచి పని చేశారనేది మా ఒపీనియన్, ఓకే మా ప్రజల ఒపీనియన్. మొత్తం ఇక్కడ సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము సంగారెడ్డి నుంచి వచ్చాం. సంగారెడ్డి ఎన్నిసార్లు వచ్చారండి ఇప్పుడు తిరుపతికి? దాదాపు అంటే పరకామన్ సేవలో ఇప్పుడు 5th టైం. ఎన్నిసార్లు వచ్చారు? గతానికి తిరుమలకి ఇప్పుడు మార్పులు ఏమైనా వచ్చాయా? చాలా మార్పులు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు పరకామన్ సేవలో అంటే మేము చేసే సేవలో ఇంతకుముందు గుడి వెనుక భాగంలో మేము అక్కడ కౌంట్ చేసేది డబ్బులు, ఇప్పుడు సపరేట్ అక్కడ కౌంట్ చేస్తూ ఉన్నాం. తర్వాత సేవా సదనం అప్పుడు ఇంత విశాలంగా లేక ఉండే మాకు అకామిడేషన్. ఇప్పుడు అకామిడేషన్ చాలా బాగుంది. ఎంతమంది వచ్చినా కూడా అక్కడ అకామిడేషన్ బాగా ఉంది. ఓ పక్క శ్రీవారి భక్తులతో పాటు సేవ నిమిత్తం వచ్చే వాళ్ళు కూడా సదుపాయాలు బాగున్నాయి అంటారు. అయితే సదుపాయాలు అయితే బాగున్నాయి, మాకు చాలా బాగున్నాయి. ఫుడ్ విషయంలో కానీ క్యాంటీన్ విషయంలో కూడా చాలా సిస్టమేటిక్ గా బాగుంది. ఫుడ్ అన్నప్రసాదం ఎలా ఉందండి? అన్నప్రసాదం కూడా చాలా బాగుంది. అదంటే నిజంగా అట్లా చేయడము అంటే ఆవు జంతువుల కొవ్వు తీసుకొచ్చి లడ్డు తయారు చేయడం అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటి విషయం. అది ఇంత పవిత్రమైనటువంటి ప్రదేశంలో అట్లా చేయడం ఒకటి. తర్వాత ఆరోగ్యపరంగా కూడా చూసినట్టయితే కూడా దాంతో చాలా ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. మరి మేము అది న్యూస్లో పేపర్లో చూసి చాలా బాధపడ్డాం ఆ విషయం. లడ్డు తాలూకా భయాలు పోయాయి ఇప్పుడు? అదైతే భయం అయితే పోయింది. ఇప్పుడు అట్లా జరుగుతుంది అనేటటువంటి విషయం. మొత్తంగా ఇక్కడ తిరుమలలో నిర్వహణ సదుపాయాలు అన్నిటి పట్ల ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సేమ్ సంగారెడ్డే. ఓకే. ఇంతకు ముందు ఉన్న సదుపాయాలకు ఇప్పటికి చూస్తే చాలా కొంచెం తేడా కనిపిస్తుంది. కాకపోతే లడ్డూల్ని ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా రాలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు లడ్డు తీసుకుంటే వాసన అక్కడి వరకు వచ్చేది. ఇప్పుడు ఇంకా కొంచెం పర్వాలేదు, కానీ ఇంకా లడ్డూలో ఇంకా కొంచెం మార్పులు రావాలి. తిరుమలలో అయితే నిర్వహణ మార్పులు వచ్చాయి. తిరుమల నిర్వహణలో చాలా మార్పులు వచ్చాయి. ఫుడ్ ఆహారంలో గిట చాలా అప్పుడు అన్నము తింటుంటే ముద్దలు దొడ్డుగా ఉండేది. ఇప్పుడు కొంచెం అన్నం పొడి అవుతుంది. బాగానే ఉంది. ఆహారంలో చాలా మార్పులు గిట్ట వచ్చినాయి. భక్తుల గిట మంచి సౌకర్యాలు గిట. అంటే ఆహారంలో అంతకు ముందు ఉన్న నాణ్యత కన్నా ఇప్పుడు నాణ్యత పెరిగిందంట? పెరిగింది, కొంచెం పర్వాలేదు. మరి అంత అప్పటంతా కాకుండా ఇప్పుడు కొంచెం బాగానే మెరుగుపడ్డది. శ్రీవారి సదుపాయాల పట్ల సంతోషంగా ఉన్నారు? చాలా బాగుందండి. పెద్ద మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గిట్ట సంగారెడ్డి, తెలంగాణ. ఇప్పుడు ఎలా ఉంది పెద్ద తిరుమల గతానికి ఇప్పటికి? గతానికి చాలా మార్పు వచ్చిందండి. మీరు ఎన్నిసార్లు వచ్చారు మొత్తం? ఇప్పటికీ ఇది 3వసారి నేను రావడం, సేవకు రావడము. ఇంతకుముందు వచ్చినప్పుడు సేవ వేరే ఉంది. ఇప్పుడు చాలా సదుపాయాలు చాలా బాగున్నాయి. అడుగున అందరూ మంచిగా రిసీవ్స్గా నీట్గా ఉన్నది. ఇంతకుముందు ఎక్కడక్కడ చెత్త చెదార్థం కనిపించేది, ఇప్పుడు అలా కనిపించట్లేదు. ఇప్పుడు ఎంబడి అంతా చాలా శుభ్రంగా ఇస్తున్నది. దీన్ని చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు అప్పటికిప్పుడు చాలా వ్యత్యాసం చాలా కనిపిస్తున్నదని, ఇప్పుడు మార్పు వస్తుందని చెప్పి చాలా మేము ఆశపడుతున్నాము. ఇంకా రావాలని కోరుకుంటున్నాము. లడ్డు గురించి ఏం చెప్తారు? లడ్డూలో మార్పు వచ్చిందా? లడ్డూలో ఇప్పటికైతే పర్వాలేదు. ఇంకా కొద్దిగా ఇంతకుముందు లడ్డు తీసుకుంటే, మేము చిన్న ఉన్నప్పుడు లడ్డు తీసుకుంటే ఒక మధురమైన స్మెల్ వచ్చేది, నెయ్యిది చేతిలో ఎంతో మధురంగా ఉండేది. కానీ ఆ టేస్ట్ వాటి రావట్లేదు. ఇంతకుముందు లడ్డుకి ఇప్పటి లడ్డుకు కొద్దిగా మార్పు ఉన్నది. అప్పుడు లడ్డు అంత తీసుకున్న 2 రోజుల్లోనే స్మెల్ వచ్చేది, బూజు వచ్చేది ఉన్నది. ఇప్పుడు తీసుకున్న లడ్డూలు అలాంటిది లేదు. ఇప్పుడు కాబట్టి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. చాలా సంతోషపడుతున్నామండి. ఇది అన్నప్రసాదం ఎలా ఉందండి అప్పటికిప్పటికి? అన్నప్రసాదం గిట్ట అలానేనండి. అప్పుడు ఇంతకుముందు మేము సేవకు వచ్చిన లడ్డు అన్నప్రసాదం పోయినప్పుడు అంత తినేవాళ్ళం కాదు. తిన్న తర్వాత కడుపులో నొప్పి రావడము, అన్నం సరిగా ఉడకకపోవడము, కర్రీస్ గిట్ట అంత టేస్ట్ లేకపోవడం చాలా మటుకు అబ్జర్వ్ చేసిన. అన్నప్రసాదంలో ఈ అరిటాకుల్లో మొత్తం అన్నం వేసి పడేసేవాళ్ళు భక్తులు. అది చూసి చాలా బాధపడేవాళ్ళం. ఈ రోజు అది లేదు. ఈ రోజు చూస్తే భక్తులు సరదాగా మంచిగా సంతోషంగా తిని ఆనందిస్తున్నారు. ఇదే మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా మార్పు చేసి ఇంకా చాలా సంతోషపడతామండి. ఇంత పవిత్రమైన శ్రీవారి లడ్డు ఒక శ్రీవారి భక్తుడిగా కల్తీ జరిగిందన్నప్పుడు మీరు అసలు మీ అభిప్రాయం ఏమనుకున్నారు? ఎలా బాధపడ్డారు? చాలా బాధ అనిపించింది అండి. చాలా బాధ అనిపించింది. ఒక హిందూగా నేను చెప్తున్నాను, ఇలా జరగడం అనేది మనకు ఇక్కడ ఉన్నటువంటి సమస్త పాలకులు ఉన్నారు, తిరుమల డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, వీళ్ళంతా ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఇంతమంది భక్తులను ఇండియాలోనే శ్రీవారు అంటే ఎంతో గొప్ప. ఫారిన్ కంట్రీస్లో కూడా మన దేవాలయాన్ని కడుతున్నారు. ఇప్పుడు అక్కడ కూడా మన ధర్మం గురించి చెప్తున్నారు. ఫారిన్ కంట్రీ కూడా మన ధర్మం గురించి ఎంతో పాటుపడుతున్నారు. వాళ్ళు కూడా మన ధర్మాన్ని ఆశీర్వాదిస్తున్నారు. అలాంటి శ్రీవారి టెంపుల్లో ఇలాంటి జరగడం అన్నది చాలా బాధాకరమైన విషయము. దీని మీద అయితే కఠిన చర్యలు తీసుకోవాల్సిందండి. ఇది ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. అది చదివిన తర్వాత మాకు మేము కూడా లడ్డు తిన్నాం, ఏంటి ఇది లడ్డు తిన్నామా అన్నంత బాధ కలిగింది. అది జరగడం అనేది పొరపాటే. అది అంశానికి సంబంధించి ఇప్పటికే సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు, అనేక పూజలు, శాంతి హోమాలు కూడా చేశారు కదా. ఇప్పటికేమన్నా భయాలన్నీ పోయా లడ్డుకు సంబంధించి? మరి ఇప్పటికైతే ఉంది. ఇప్పుడు ఇక్కడ కౌంటర్లో చూస్తున్నాం కదా, ఇంతకుముందు కౌంటర్లకు వస్తే అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కొద్దిగా పర్లేదు, ఇప్పుడు బాగానే ఇస్తున్నారు. మొత్తంగా తిరుమల నిర్వహణ మీద సదుపాయం బాగున్నాయి కదా మొత్తం ఓవరాల్? ఇప్పుడైతే బాగుందండి, ప్రస్తుతానికి అయితే బాగుంది. ఇంకా బాగుపడాలని కోరుకుంటున్నాము.